నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. వినాయక చవితి మొదలైందంటే ప్రతి కూడల్లో రంగురంగుల వినాయక విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటి తయారీ విధానం ఎప్పటి నుంచి వాళ్ళు తయారు చేస్తారో ఆ విశేషాలపై సువర్ణ మీడియా స్పెషల్ ఫోకస్. వీళ్ళు వినాయక చవితికి 6 నెలల ముందే వినాయక చవితి సందడి అప్పుడే మొదలైపోతుంది. 6 నెలల ముందు నుంచే మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా 3 నెలలే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సగం పని అయితే వీళ్ళది కంప్లీట్ అయిపోయింది. ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయో, ఏ స్టేజ్ లో ఉన్నాయో ప్రస్తుతం మనం వెళ్ళి చూద్దామండి. అయితే ఆల్మోస్ట్ మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నారు. విగ్రహాలు ఒక ఆకారంలోనికి అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా మిగిలింది వాటికి చేతులు అటాచ్ చేయడమే, ఇంకా కలర్స్ ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 3 నెలల్లో ఇవి కూడా కంప్లీట్ చేసుకుంటారు. అన్ని సైజుల్లో చిన్న సైజు నుంచి పెద్ద భారీ సైజు వరకు ప్రతి విగ్రహం అయితే ఇక్కడ లభిస్తుందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకృతుల్లో వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా విగ్రహాల మోడల్స్ కూడా మార్చున్నారండి. రకరకాల ఆకృతులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అన్ని రకాల సైజులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మోడల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. ఈ సంవత్సరం మనం ఇంకా కొంచెం కొత్త మోడల్స్ చూడబోతున్నాము విగ్రహాల తయారీలో. ఎన్నో వందల విగ్రహాలు అయితే వీళ్ళు ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నారండి. చూసుకున్నట్లయితే భారీ విగ్రహాలండి, ఎంత పెద్ద. ఇక్కడ చూస్తారా, కొన్ని అయితే ఆల్రెడీ పెయింటింగ్స్ అయిపోయి ఉన్నాయి. సో ఇవి మీడియం సైజు విగ్రహాలు, మరి అంత పెద్ద కట్అవుట్స్ కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. రకరకాల ఆకృతుల్లో ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కలరింగ్ అయితే వేస్తున్నారు అట్రాక్షన్గా. ఆల్మోస్ట్ అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు. కొన్నిటికైతే కలర్స్ అయిపోయి ఉన్నాయి, ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవి 3 monthsలో ఫినిష్ చేసేసుకుంటారు. మనం వినాయక చవితి లోపల మంచి విగ్రహాలను అయితే వీళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారండి. అక్కడ రెడీ చేసి పెట్టుకున్న విగ్రహాలకు హ్యాండ్స్ని సపరేట్గా అటాచ్ చేస్తారండి. సో హ్యాండ్స్ని రెడీ చేసుకుంటున్నారు. వినాయక విగ్రహానికి అటాచ్ చేయడానికి సపరేట్గా హ్యాండ్స్ ఉంటాయి. వివిధ ఆకృతుల్లో ఉంటాయి ఇవి కూడా, హ్యాండ్స్ కూడా. ఇలా చూసుకున్నారంటే దానికి వాళ్ళు పెయింట్ చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? హ్యాండ్స్ రెడీ చేస్తున్నారా? ఏంటి ఇది పెయింట్? ఏం చేస్తున్నారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పైన ఫినిషింగ్ కోసం ఫినిషింగ్ చేస్తాము. అంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కదా. దీని తర్వాత ఏం చేస్తారు? బొమ్మ మీద అతికిస్తాం మళ్ళీ. ఇది ఎన్ని అడుగుల విగ్రహానికి? 10 అడుగులు. 10 అడుగులు. స్టార్టింగ్ ఎన్ని అడుగుల నుంచి స్టార్ట్ అవుద్ది? 1 అడుగు నుంచి స్టార్ట్ అవుద్ది. 1 అడుగు నుంచి స్టార్ట్ అవుద్ది. ఎన్ని నెలల ముందు నుంచి ప్రిపేర్ చేసుకుంటారు మీరు? దగ్గర 3 నెలలు 4 నెలలు. 3 నెలలు 4 నెలల ముందు నుంచి రెడీ చేసుకో. ఫస్ట్ అసలు ఏం ప్రిపేర్ చేసుకుంటారు? మొదట చేతులు బొమ్మ పోసేసి సైడ్ లో పెట్టేస్తాం. తర్వాత చేతులు రిపేర్ చేసి, తర్వాత బొమ్మ రిపేర్ చేసి అప్పుడు చేతులు అతికిస్తాం. ప్రతి సైజ్ లో ఉంటుంది. స్టార్టింగ్ సైజ్ 5 అడుగుల నుంచి ఉంటుందా? 1 అడుగు నుంచి. 1 అడుగు నుంచి ఉంటుందా? 1 అడుగు నుంచి 10 12 అడుగులు వస్తాయి. ఓకే. తర్వాత ఎప్పుడు పెయింటింగ్ అనేది ఏ స్టేజ్ లో? ఒక నెల ముందు స్టార్ట్ చేస్తారు. 1 నెల ముందు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు మొత్తం ఫినిష్ అయిపోయిందండి. పెయింటింగ్స్ తో మొత్తం ఫినిష్ అయిపోయినట్టు. సో ఫస్ట్ వీళ్ళైతే అచ్చులు వేసుకొని ఒక ఆకృతికి తెచ్చి తర్వాత హ్యాండ్స్ దీనికి అటాచ్ చేసి తర్వాత పెయింటింగ్స్ వేసి ఫినిష్ చేస్తారంట. సో ఇక్కడైతే ఆల్రెడీ చేసున్న విగ్రహాలు మరి ఇంతకు ముందువో ఏమో మరి ఇక్కడ రెడీగా అయితే ఉన్నాయి. వాటికి చూడండి, 1 అడుగు నుంచి ఇక్కడ విగ్రహం స్టార్ట్ అవుతుందంట. 1 అడుగు నుంచి 10 అడుగులు 15 అడుగులు అట్లా. ఒకవేళ కస్టమర్ ఆర్డర్ని బట్టి కూడా ఎక్కువ అడుగులతో వీళ్ళు చేసి ఇస్తారు. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో విగ్రహాలు చూసుకున్నట్లయితే. ఆ కలర్స్ కూడా చాలా షైనీగా ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు.
సో నిజంగా కళాకారులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం. ఎంత అద్భుతంగా కళాఖండాలలాగా సృష్టించున్నారో చూడండి వీటిల్ని. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి విగ్రహాలు వినాయకునికి అటు ఇటు, పార్వతీ పరమేశ్వర విగ్రహాలు, పైన చూసుకున్నారైతే ఇక్కడ పార్వతీ పరమేశ్వర విగ్రహాలు వినాయకుని తల మీద నుంచి ఆశీర్వదిస్తున్నట్లు ఒక స్టాచ్యూ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వాటిల్లో కూడా మనకు కలర్స్ కూడా ఉన్నాయండి. ఒకే మోడల్లో కలర్స్ కూడా ఇచ్చున్నారు వీళ్ళు, డిఫరెంట్ కలర్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి విగ్రహాలు అయితే. వీళ్ళు 6 నెలల ముందు నుంచే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటారు. సో ఈ విగ్రహాలు మనం ఇంత అందంగా కనిపించడానికి వెనుక వీళ్ళ కష్టం ఎంత ఉంటుందో మరి. మనకైతే పండగ ఒక నెల ముందు నుంచే హడావిడి, వినాయక చవితి హడావిడి అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళకు 6 నెలల ముందు నుంచే వీళ్ళ హడావిడి మొదలైపోతుందండి. విగ్రహాలు అచ్చులు వేసుకోవడము, వాటికి హ్యాండ్స్ అటాచ్ చేయడము, కలర్స్ అటాచ్ చేయడము. సో దీని వెనక ఎంత వర్క్ ఉంటుందో మనం అనుకుంటాము ఓన్లీ ఈ పండగప్పుడే కదా వీళ్ళ విగ్రహాలు రెడీ చేసి పెడతారో అనుకుంటాం. కానీ అయితే అంత ఈజీ అయితే కాదండి. 6 నెలల ముందు నుంచి వీళ్ళ ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి. సో ఇంత అందంగా రావాలంటే 6 నెలల టైం అయితే పడుతుంది వీళ్ళకి. ఆ మెటీరియల్ అంతా కొనుక్కొని, సో వర్కర్ని పెట్టుకొని, అచ్చులేసుకొని ఒక ఆకృతికి తీసుకురావడానికి ఎంతో శ్రమ ఉంటుంది. సో ఈ 6 నెలల్లో విగ్రహాలను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం అండి. సో వర్షాలు రావచ్చు, ఎండకి కలర్స్ షేడ్ అయిపోతూ ఉంటాయి. ఇంత వర్షాకాలంలో కూడా వీటికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా పైన పట్టలు వేసి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ విగ్రహాలకి డ్యామేజ్ కాకుండా చాలా కాపాడుకుంటూ ఉండాలి. 6 నెలల నుంచి వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటే కానీ ఈ విగ్రహాలకు మనకు రెడీగా రావు మన ముందుకి. వీటి విగ్రహాల తయారీ అయితే అంత ఈజీ అయితే కాదండి. దీని వెనుక చాలా శ్రమ ఉంటుంది. చూడండి, వర్షం వస్తే వీటికి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా పెద్ద షెల్టర్ అయితే ఏర్పాటు చేశారు. ఎంత ఏర్పాటు చేసినా ఎక్కువ వర్షం వచ్చినా, తుఫాన్లు వచ్చినా కూడా మన చేతుల్లో అయితే ఏమీ ఉండదు. అప్పుడు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి వాటిలో కూడా రెడీగా ఉండి వీళ్ళు ఎలాంటి వీటికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు విగ్రహాలకి. ఇక్కడైతే చాలా వందల విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నారండి. సో ఇంకా అన్నీ ఫినిష్ అయిపోయినాయి ఆల్మోస్ట్. కలరింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో కొన్నిటికైతే కొన్ని విగ్రహాలకు హ్యాండ్స్ కూడా అటాచ్ చేయాలి. హ్యాండ్స్ అటాచ్ చేసి కలర్స్ వేస్తే ఇంకా ఫినిష్ అయిపోయినట్టే. సో ఈ కలర్ అనేది కూడా వీళ్ళు ముందుగా ఏం వేయరు, అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక 1 మంత్ ముందు అయితే కలర్ వేసి పెడతారంటండి. ఒక షేడ్ అయిపోవచ్చు, మళ్ళీ ఎక్కువ కాలం ఉంటే ఆ కలర్స్ అనేవి డల్గా కనిపించచ్చు. అందుకని జస్ట్ ఒక నెల ముందు అయితే వీళ్ళు కలర్స్ రెడీ చేసి పెట్టుకుంటారు. ఇదండి, చిన్న విగ్రహాలకు మొదలుకొని పెద్ద విగ్రహాల వరకు వాటికి కావాల్సిన చేతులు, హ్యాండ్స్ అయితే సపరేట్గా ఉంటాయి. ప్రతి విగ్రహానికి అయితే సపరేట్గా అటాచ్ చేయాల్సిందే. అన్ని సైజుల్లో ఇక్కడ హ్యాండ్స్, ఇవి చూసుకున్నట్లయితే కొమ్ము, దంతాలు వాటికి సంబంధించిన దంతాలు కూడా సపరేట్గా అటాచ్ చేసే విధంగా ఉన్నారు. దీనికి ఉపయోగపడే పీచు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సో ప్రతి మెటీరియల్ అయితే రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ చూసుకున్న ఆల్మోస్ట్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని హ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి. వివిధ మోడల్స్లో, అంటే ఆకృతులు పెడతారు కదా, రకరకాల ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ఆకృతి ఉంటుంది కదా. సో అలా హ్యాండ్స్ కూడా వీటిలో కూడా తేడాలు ఉంటాయి. సో వాటి చేతుల్లో పట్టుకొని ఉంటారు కదా, శూలము, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే విగ్రహాల చేతుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు. నమస్తే అండి. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యాపారం చేస్తున్నారు? అది మా డాడీ దగ్గర ఒక 30 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. నేను కూడా ఈ ఫీల్డ్ లోనే కంటిన్యూ అవుతున్నాను.
ఎట్లా మీరు ఎన్ని నెలల ముందు ఈ విగ్రహాల ఏర్పాట్లు అనేది సిద్ధం చేసుకుంటారు? ఇది మినిమం ఒక 8 months అన్నా వర్క్ చేయాలి దీని మీద. కంటిన్యూగా 8 months దీని మీద వర్క్ చేస్తాం. ప్లస్ 2 months ఏంటంటే పెయింటింగ్ కొరకు మనం కేటాయిస్తామండి. 8 months గ్యాప్ ఉంది కదా, వర్షం రావచ్చు, ఏదో ఒక డ్యామేజ్ అవ్వచ్చు, ఎట్లా మీరు దాన్ని? వర్షాలు వస్తుంటాయి, మళ్ళీ తుఫాన్లు ఏమన్నా అన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. అన్నిటిని దాటుకొని అన్ని కాపాడుకుంటూ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వాటర్ తగలడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. దాన్ని కూడా రిపేర్ చేసుకోవడము, ఇంకా దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ప్లస్ ప్రతి సంవత్సరం ఏంటంటే మోడల్స్ మారుస్తూ ఉండాలి. ఎందుకంటే కస్టమర్ కి కొత్త మోడల్స్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రొటీన్ మోడల్స్ పెడితే కస్టమర్ ఎక్కువ లైక్ చేయరు. మళ్ళీ ప్లస్ ఒక ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఎట్లా అంటే లాస్ట్ మూమెంట్ లో కొంతమంది అంటే ఈ వర్క్ రాని వాళ్ళు కూడా ఒక 1 month 2 months లో ఎట్టంటే తయారు చేస్తారు. తయారు చేసి అది తక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఈ బిజినెస్ కి ఏంటంటే కొంచెం ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఎన్ని అడుగుల నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ ఏంటంటే మన దగ్గర 5 feet నుంచి స్టార్ట్ ఉంది. 5 feet నుంచి 15 feet వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేయిస్తాం. ప్లస్ పెయింటింగ్ కూడా మీకు ఇష్టం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాం. కస్టమర్ ఆర్డర్ బట్టి కూడా చేస్తారా మీరు హైక్ అనేది? కస్టమర్ ఆర్డర్ బట్టి కూడా చేస్తాము. మోడల్స్ కూడా అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3 months టైమే ఉంది. ఈ టైంలో కనుక వచ్చి మాకు ఈ విధంగా కావాలంటే మేము చేసికెళ్తాము. లాస్ట్ మూమెంట్ లో వచ్చి చేయండి అంటే చేయలేము, టైం కావాలి దానికి. కొత్త మోడల్స్ వచ్చినాయి కదా వినాయక విగ్రహాల్లో. ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు అయోధ్య రామ మందిర్ది ఉంది. అయోధ్య రామ మందిర్ది మనం తయారు చేస్తున్నాము, చూడొచ్చు ఇక్కడ. ప్లస్ కేదార్నాథ్ కూడా బాగా ఉంది కాబట్టి కేదార్నాథ్ కూడా మనం ఒకటి విగ్రహం అనేది తయారు చేసాము. అదేంటంటే ఆ విగ్రహంలో టెంపుల్ అంతా కవర్ అవుతుంది. టెంపుల్ ప్లస్ మన వినాయకుడు స్వామి విగ్రహము అది తయారు చేస్తున్నాము. అవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్లస్ యాజ్ యూజువల్ మనం రథం విగ్రహాలు కూడా చేస్తాము. దీనికి సంబంధించిన సరుకు అనేది మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి అంతా సంబంధించింది మెటీరియల్ అంతా రాజస్థాన్ నుంచి వస్తుంది. మొత్తం రాజస్థాన్ నుంచి వస్తుంది మొత్తము. దీంట్లో మొత్తము బంకమట్టి ప్లస్ జిప్సమ్ లైట్ గా యాడ్ చేస్తాము. జిప్సమ్ ఎందుకు యాడ్ చేస్తామంటే దానికి ట్రాన్స్పోర్ట్ టైంలో ఏం ప్రాబ్లం జరగకుండా చేస్తాము. 50% జిప్సము 50% బంకమట్టితో తయారు చేస్తాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బిజినెస్ అనేది? ఈ సంవత్సరం బాగానే ఉంటది. ఎందుకంటే లాక్డౌన్ నుంచి ఏంటంటే చాలా మంది విగ్రహాలు పెట్టడం పాసిబుల్ కాలేదు. ఈ సంవత్సరం మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఇంకా గణనాథుని బాగా సెలబ్రేట్ చేస్తారు అని అనుకుంటున్నాము. ఇదండి విగ్రహాల ఏర్పాట్ల వెనుక ఉన్న శ్రమజీవుల కష్టము. ఎంతో కష్టపడి సంవత్సరం అంతా వాళ్ళ శ్రమను వచ్చి ఎంతో పెట్టుబడి పెట్టి ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఎంతో అందంగా తీర్చిదిద్ది ప్రజలకు అందిస్తారు. ఇవి వినాయక చవితి రోజున ఎంతో ఘనంగా పూజలు అందుకుంటాయి. సో చూసారు కదా కష్టజీవుల శ్రమ ఎంత ఉంటుందో వీటి వెనుక. మీకు నచ్చినట్లయితే మా ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల ఇంకొంతమంది మా వీడియోస్ చూడవచ్చు, మాకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ కోటేశ్వరరావుతో మీ సుమ బిందు.